అలాగే మీకు మానసార వచ్చేసరికి మానసార కూడా మీకు ఇందాక చెప్పాను ఒక 6 శతాబ్దాల గ్రంథం అది దక్షిణ కర్ణాటక ప్రాంతానికి చెందింది. అందులో కూడా 32 మంది ఆచార్యుల పేర్లు చెప్పారు. వాస్తు శాస్త్ర ప్రవక్తకులు 32 మంది పేర్లు చెప్పారు అందులో. అందులో 32 మందిలో మొదటి విశ్వకర్మ, విశ్వేశ, విశ్వసార, ప్రబోధక, వృత్త, మయ, త్రష్టర్, మను, నల, నానవిద్, మానకల్ప, మానసార, మానబోధ, ప్రస్తార, విశ్వబోధ, నయ, ఆదిసార, విశాల, కాశ్యప, విశ్వకాశ్యప, వాస్తుబోధ, మహాతంత్ర, వాస్తు విద్యాపతి, పరాశరీక, కాలయూప, చైత్య, చిత్రక, అవార్య, సాధకసార, సమిత, భాను, ఇంద్ర, లోకజ్ఞ, సౌర ఇలా 32 పేర్లు అందులో చెప్పడం జరిగింది. ఇది ప్రాచీన కాలంలో మనకి వాస్తు ప్రవక్తకుల పేర్లు ఇవి. అయితే అసలు ఇందులో ఇంకా బ్రాంచ్లు ఏమైనా ఉన్నాయంటే మోడర్న్గా వచ్చేసరికి మనకి ప్రాచీన కాలం 4 భాగాలని చెప్పుకున్నాం. తర్వాత కాలంలో కాలక్రమేణా అవి అనేక భాగాలు విడిపోయినాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ వేరైంది, గృహవాస్తు వేరైంది. ఇప్పుడు మోడర్న్ డేస్లో మనం శిల్పశాస్త్రం అంటే ఒకటి, గృహవాస్తుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా దేవాలయాలు నిర్మించే వాళ్ళు వేరే ఉన్నారు. దేవశిల్పం అంటున్నారు, గృహవాస్తు అనేసి మానవ శిల్పం అంటున్నారు. అలా మీకు టౌన్ ప్లానింగ్ అయితే ఇప్పుడు మన ఆధ్వర్యం జరగట్లేదు. ఇంజనీర్లు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ టీమ్స్. మనకు ముఖ్యంగా గృహవాస్తు దేవాలయానికి వచ్చేసరికి మనకి ప్రాచీన శాస్త్రం ఫాలో అయ్యి చాలామంది పాటిస్తున్నారు.